ఇప్పుడు 2 ప్రతిపాదనలు సభలో ఉన్నాయి. దీని మీద సభ్యులు Honorable Speaker, sir, I move that the government be granted a sum not exceeding rupees 329 crores 56 lakhs 97,000 under demand 19 Information and Public Relations. ఓకే సార్. మంత్రుల ప్రతిపాదనలో సభా సమక్షంలో ఉన్నాయి. సభ్యులు చర్చలో పాల్గొనవచ్చు. ముందుగా ఏలూరు సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలు ప్రాణాధారం సార్. రైతు బలపడితేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అనే సత్యాన్ని గమనించిన మన ప్రభుత్వం ఈరోజు ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకి 53,752 కోట్ల రూపాయలు కేటాయించడం గౌరవ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఈ యొక్క కేటాయింపులు జరగడం జరిగింది. 25-26 సంవత్సరంలో 48,341 కోట్ల రూపాయలు కేటాయించిన చూస్తే దాదాపు 11.2% పెరుగుదల ఈ సంవత్సరం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. ఇది కేవలం సంఖ్యల పెరుగుదల మాత్రమే కాదు, ఇది రైతాంగంపై ఈ ప్రభుత్వానికి ఉన్న నమ్మకం, విశ్వాసం, వ్యవసాయ రంగంపై ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రాముఖ్యత, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి బడ్జెట్లో ఈ కేటాయించడం జరిగింది. ఒకసారి మనం చూసినట్లయితే సార్, ఈ కేటాయింపులన్నీ కూడా ఈ రాష్ట్రంలోని 46,86,000 మంది అన్నదాతలకి అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి 20,000 రూపాయల చొప్పున 6,309 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం మనం కేటాయించుకున్నాం. ఈ సంవత్సరం 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో పొందుపరిచారు సార్. అలాగే 27 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ పంపు సెట్లకి ఉచిత విద్యుత్తుని అందించేదానికి దాదాపు 13,700 కోట్ల రూపాయలు ఈ యొక్క బడ్జెట్లో పొందుపరిచారు. అలాగే ధరల స్థిరీకరణకి 26-27 సంవత్సరంలో 500 కోట్లకు పైగా ఈ యొక్క పొద్దు కింద ప్రభుత్వం కేటాయించడం జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణకి 139 కోట్లు, పశు సంవర్ధక శాఖకి 1,121 కోట్లు, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి 523 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 208 కోట్లు, అలాగే జల వనరులు నీటి నిర్వహణ కోసం 14,276 కోట్లు, పంటల బీమాకి 250 కోట్లు. ఈ రకంగా కేటాయింపులు ఇంకా డీటెయిల్స్లోకి వెళ్లకుండా ఈ యొక్క స్టేట్ జిఎస్డిపిలో మనకి 33% కంట్రిబ్యూట్ చేస్తున్న వ్యవసాయ రంగం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. అలాగే ఈ వ్యవసాయ రంగంలో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో హార్టికల్చర్లో దాదాపు 16% జిఎస్డిపి కంట్రిబ్యూషన్ హార్టికల్చర్ సెక్టార్ నుంచి వస్తూ ఉంది సార్. ఇది ఈ కేటాయింపులను ఒకసారి చూసినట్లయితే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి నేను 2 విషయాలు సెన్సిటైజ్ చేయాలనుకున్నాను సార్. ఒకటి, ఈ ధరల స్థిరీకరణ నిధి గత 2 సంవత్సరాలుగా ఏ విధంగా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. 2, వ్యవసాయ రంగానికి 33% వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ అయితే దాదాపు హార్టికల్చర్ కింద 16%, అంటే దాదాపు సగానికి దగ్గరగా హార్టికల్చర్ రంగం నుంచి వస్తూ ఉంది. ఈ 2 ప్రాముఖ్యత కలిగిన రంగాల మీద కొంచెం మాట్లాడదలుచుకున్నాను సార్. ఈ యొక్క ధరల స్థిరీకరణ నిధి గతంలో నేను ఇదే అసెంబ్లీలో చూశాను. 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కేటాయించామని చెప్పి దెబ్బలు జరుపుకున్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం అందులో 10వ వంతు కూడా ఖర్చు పెట్టకుండా అన్ని పంటల యొక్క ధరల్ని నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిన సంగతి చూసాం. దాని ద్వారా ఎంతోమంది రైతాంగం ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు వ్యవసాయం మీద ఒక అవగాహన ఉండి వ్యవసాయ రంగం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని తలపించిన ముఖ్యమంత్రి గారు
ఆరుగాలం కష్టపడి పండించిన రైతాంగానికి సరైన గిట్టుబాటు ధర లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి గమనించి గత బడ్జెట్లో 300 కోట్లు పెట్టారు, ఈ సంవత్సరం 500 కోట్లు పెట్టారు. కానీ గత బడ్జెట్లో 300 కోట్లు పెట్టినప్పటికీ సుమారుగా 600 కోట్ల రూపాయలకు పైగా మన ప్రభుత్వం ఆ స్థిరీకరణ నిధిలో యూటిలైజ్ చేసి ముఖ్యంగా బనానా కానీ, మామిడి కానీ, ఉల్లి కానీ, అలాగే బర్లీ పొగాకు ఈ పంటలకి రేటు తగ్గినప్పుడు 100 కోట్ల రూపాయలు హెచ్చించి ఆ రైతాంగాన్ని కాపాడుకుంది. నేను పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను సార్. మా దగ్గర సాగర్కి, కొమ్మమూరు కాలువకి చివరి భూముల్లో ఉంటాం, సరిగా నీళ్లు రావు. అయినా అక్కడ శ్రమను నమ్ముకున్న రైతాంగం బర్లీ పొగాకుని గత ఎన్నో సంవత్సరాలుగా పండిస్తూ ఉంది. ఈ బర్లీ పొగాకు ద్వారా ఎంతో విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడమే కాకుండా మా ప్రాంతంలో ఉండే రైతు కూలీలకి దాదాపు 5 నెలలు 6 నెలల పాటు చేతి నిండా పని కల్పించే రైతాంగం సార్. అయితే అంతకు ముందు సంవత్సరం బ్రహ్మాండంగా రేటు ఉండటం, ఒక్కసారిగా రైతాంగం అది రెగ్యులేటెడ్ క్రాప్ కాదు కాబట్టి రైతాంగం ఒక్కసారిగా 10 రూపాయలు మిగులుతాయనే ఆశతో బర్లీ పొగాకు సాగు చేశారు. కానీ 20,000 రూపాయల క్వింటాలకున్న పొగాకు 4,000కి 5,000కి పడిపోయింది. ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రాంతానికి ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు వారి దృష్టిలో పెడితే ఇమ్మీడియట్గా వారు ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ దగ్గర నుంచి కింద కమిషనర్ అగ్రికల్చర్ దగ్గర నుంచి అందరు అధికారుల్ని ఫీల్డ్కి పంపించి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు దాదాపు 4 సార్లు మా ప్రాంతం చుట్టుపక్కల గుంటూరు, ప్రకాశం జిల్లాలో రైతుల పొలాలు చూసి ఆ యొక్క పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఎక్కడా కూడా పొగాకు పంటకి ఏ ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ ఈ యొక్క మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఇన్వాల్వ్ కాలేదు. అయినప్పటికీ ఇది సిన్క్రాప్ కింద ప్రజలందరూ కూడా ట్రీట్ చేస్తారు. అయినప్పటికీ ఈ యొక్క రైతాంగం పడిన బాధని, కష్టాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వం 275 కోట్ల రూపాయలు బర్లీ పొగాకు ధర స్థిరీకరణ చేయడానికి ఎలకేట్ చేయటమే కాకుండా దాదాపు 20 మిలియన్ కేజీల పొగాకుని రైతాంగం దగ్గర నుంచి దాదాపు 30-40 వేల మంది రైతుల దగ్గర నుంచి సన్న చిన్నకారు రైతులకి ప్రాధాన్యత ఇచ్చి ఏ రైతుకి ఇబ్బంది లేకుండా మార్కెట్లో 20 మిలియన్ల పొగాకుని ప్రభుత్వం మార్కెట్ ధర కొనుగోలు చేసింది సార్. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఒక అధ్యాయం సార్. దీని ద్వారా మా ప్రాంతమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతోమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడకుండా అడ్డుకట్ట వేయగలిగామనేది నేను గర్వంగా చెప్పగలుగుతాను సార్. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం అంకెలు లేకపోతే బడ్జెట్లో పెట్టి గొప్పలు చెప్పుకోవడం కన్నా కూడా ఆ యొక్క అంకెల యొక్క భావాన్ని అర్థం చేసుకొని వాటి ద్వారా రైతాంగానికి ముఖ్యంగా ఆ రైతాంగానికి మేలు చేయాలనే ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉంది కాబట్టి ఇది సాధ్యపడింది సార్. కాబట్టి మనస్ఫూర్తిగా బర్లీ పొగాకు రైతాంగం తరఫు నుంచి ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అయితే అలాగే మిగతా పంటలకి బనానా కానీ, మామిడి కానీ, కోకో ఇవన్నీ కూడా చాలా వాల్యూ ఎడిషన్ ఇస్తాయి, ఎక్కువ మన జీడిపి కంట్రిబ్యూషన్లో చాలా పాత్ర పోషిస్తాయి. అట్లాంటి పంటలకు ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం తప్పించుకోకుండా చాలా చక్కగా వాటిని నిర్వర్తించింది కాబట్టి ఈ సంవత్సరం మామిడికి కానీ, బనానా కానీ వీటన్నిటికీ మంచి ధర ఈ సంవత్సరం మరలా వచ్చింది సార్. కాబట్టి అయితే ఒక్కసారి మనం ఈ హార్టికల్చర్ మీద ప్రభుత్వం చాలా ఫోకస్డ్గా ఉంది. నేను హార్టికల్చర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను సార్. ఒక బొప్పాయి రైతుగా ఉన్నాను. ఈ యొక్క వ్యవసాయ ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ ఆధారిత నియోజకవర్గానికి రిప్రజెంట్ చేస్తూ ఉన్నా. ఈ యొక్క హార్టికల్చర్కి ఈ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది, ఎందుకు అనేది ఇక్కడ సభ్యులందరికీ అలాగే ప్రజలకు కూడా తెలియవలసిన అవసరం ఉంది సార్. ఎందుకంటే 24-25 సంవత్సరంలో 15,56,000 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలు పండిస్తే దీని ద్వారా దాదాపు 400 లక్షల టన్నుల పంటను ప్రొడ్యూస్ చేస్తే ఇది మన గ్రాస్ వాల్యూ ఎడిషన్ జీవీఏ వాల్యూ వచ్చేటప్పటికి 1,52,950 కోట్ల రూపాయలు ఈ యొక్క పంటల నుంచి వచ్చింది సార్. అయితే దీంట్లో ఒకసారి మనం చూస్తే 25-26 సంవత్సరానికి ఇది 1,77,422 కోట్లకి పెరిగింది ఏరియా పెరగటం వలన. అయితే ఒక్క ఏరియా పెరగటమే కాదు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన. గతంలో ఒకసారి మనం చూస్తే 2014-19 మధ్య కాలంలో
38,000 కోట్ల రూపాయల నుంచి 80,000 కోట్ల రూపాయలకి ప్రతి సంవత్సరం 17% గ్రోత్ రేటుతో వాల్యుయేషన్ అంత సంపద సృష్టింపబడితే 2019-24 మధ్య గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య మోసపూరిత విధానాల వలన ఈ యొక్క హార్టికల్చర్ పంట పండించే రైతాంగం ఈ రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతింది సార్. ఇది హార్టికల్చర్ అంటే పెరినియల్ క్రాప్స్ ఉంటాయి, లేకపోతే వెజిటేబుల్స్ ఉంటాయి. ఇవి ఒక్కసారిగా ప్రభుత్వం కనుక చేయి పక్కన పెడితే ఆ రైతాంగానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ 2019-24 మధ్య కేవలం గ్రోత్ పర్సంటేజ్ 9% రికార్డ్ అవటమే గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక సాక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. అయితే ఏదైతే ఈ హార్టికల్చర్లో అవకాశాలు ఉన్నాయి, మంచి కంట్రిబ్యూషన్ చేయగలుగుతున్నారు, వారికి తక్కువ సహాయం చేసినా కూడా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తున్నారని చెప్పి గ్రహించిన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మేజర్గా పంటలు మ్యాంగో, ఆరెంజ్, బనానా, పపాయ, టొమాటో, ఆనియన్, కోకోనట్, చిల్లీ, సాయిల్ పామ్, బ్రింజాల్ ఇట్లా కొన్ని పంటల్ని వారు సెలెక్ట్ చేశారు. అలాగే ప్రాంతాల వైపు చూసినట్లయితే ఒక క్లస్టర్ అప్రోచ్ ద్వారా ఈ యొక్క ముఖ్యంగా అనంతపూర్ జిల్లా కానీ, సత్యసాయి కానీ, వైఎస్ఆర్, అన్నమయ్య, కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతంలో, అలాగే కోస్తా ప్రాంతంలో ఏలూరు, ఈస్ట్ గోదావరి, అల్లూరు సీతారామరాజు, అలాగే మరలా రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు ఇట్లా ప్రాంతాల వారీగా మనకి చూస్తే అనంతపూర్లో దాదాపు 18,072 కోట్ల రూపాయల యొక్క సంపద ప్రతి సంవత్సరం ఈ హార్టికల్చర్ ప్రొడ్యూస్ ద్వారా వచ్చి మన జిల్లాలో హైయెస్ట్ ఈల్డ్ రికార్డ్ అవుతున్నది. దాని తర్వాత సత్యసాయి 11,754 కోట్లు. అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తింపబడిన ఆ ప్రాంతాలు ప్రభుత్వం యొక్క విధానాల వలన ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆదా చేయటమే కాదు, ఫెర్టిలైజర్ని ఆదా చేయటమే కాకుండా ఎక్కువ ఈల్డ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవటం ద్వారా ఈ యొక్క ప్రొడక్టివిటీ పెరగడం అనేది మనం చూసాం సార్. ఈ ప్రభుత్వం ఈ జీవీఏ అంటే మనకి ఎంత సంపద ప్రొడ్యూస్ అవుతుంది అనే దాన్ని ఏదో కాకి లెక్కలతో కబుర్లు చెప్పాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు సార్. మైక్రో లెవెల్లో రైతు సేవా కేంద్రాల యొక్క పరిధిలో ఈ రాష్ట్రంలో ఉన్న వేలాది రైతు సేవా కేంద్రాల పరిధిలో ఏ పంట ఉంది, ఆ పంటని మనము ప్రొడక్టివిటీ పెంచాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక మైక్రో లెవెల్ ప్లానింగ్ చేస్తూ ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను సార్. మనం కొమ్మతుల లింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో కొమ్మనూతల అనే ఒక విలేజ్లో రైతు సేవా కేంద్రం ఉంది సార్. ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు అంటే మైక్రో లెవెల్లో ప్లానింగ్ చేస్తూ ఉందనే దానికి ఇక్కడ 3,120 హెక్టార్లలో పంట పండిస్తూ ఉన్నారు. దాంట్లో హార్టికల్చర్ కింద 2,363 హెక్టార్లు ఉంది. అందులో కూడా మైక్రో ఇరిగేషన్ ఇక్కడ 100% హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ కూడా మైక్రో ఇరిగేషన్లో ఉన్నాయి. ఇక్కడ మేజర్గా పండించే పంటలు టిష్యూ కల్చర్, బనానా, టమాటో, హార్టికల్చర్ క్రాప్స్. టిష్యూ కల్చర్ బనానా కూడా 1,742 హెక్టార్స్ ఉంది. టమాటా 507, అదర్ హార్టికల్చర్ క్రాప్స్ 114 ఎకరాలు ఉంది. దీని ద్వారా మొత్తం 480 కోట్ల రూపాయల సంపద ఆ గ్రామంలో ప్రొడ్యూస్ అవుతా ఉంది సార్. ఇక్కడ ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది. దీన్ని కనీసం 580 కోట్లకు పెంచాలి అని చెప్పి ఈ ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకుంది. దానికి ఏం చేస్తా ఉంది అంటే కొత్తగా 224 హెక్టార్లకి డ్రిప్ ఇరిగేషన్ ఈ గ్రామంలో తీసుకోవాలి. తర్వాత అక్కడ టమాటా కల్టివేట్ చేస్తామన్నారు. 30 హెక్టార్లలో టమాటాని నేల మీద కాకుండా దాన్ని పైకి ఎగబాకించి దానికి ఈ కర్రలు కట్టడం ద్వారా టమాటా యొక్క దిగుబడి 2 రెట్లు పెరిగే అవకాశం ఉంది అనేది గుర్తించింది. తర్వాత ఈ టమాటా పంటలో మల్చింగ్ విధానం చేయటం ద్వారా ఈల్డ్ పెరుగుతుందని చెప్పి అబ్జర్వ్ చేసింది. తర్వాత పండిన పంటని రక్షించాలి, అలాగే బనానా ఫ్రూట్ యొక్క గెలలు పడిన తర్వాత దాన్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి దానికోసం కొంత సబ్సిడీ స్కీమ్స్ ఇస్తాముంది. అలాగే బనానా ఎక్స్పోర్ట్ చేయడానికి కనీసం 720 టన్నులు ఈ యొక్క గ్రామం నుంచి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మనం పండించిన పంటకి విలువ పెంచాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రణాళిక తయారు చేసుకుంది. అంటే
ఈ రకంగా ఒక పద్ధతి ప్రకారం చేయబట్టే ముఖ్యమంత్రి గారు ప్రతి వారం ఈ యొక్క వ్యవసాయం మీద, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ప్రతి వారం వారు వ్యవసాయ శాఖ మంత్రితో ఇతర అధికారులతో రివ్యూ చేయటం, వచ్చిన సమస్యని పరిష్కారం చేసేదానికి తగు సూచనలు ఇవ్వటం, అవసరమైతే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే ఈ యొక్క చర్యలు తీసుకోవడం ద్వారా ఇది సాధ్యపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. 2014-19 కాలంలో మొత్తం 4,133 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఈ యొక్క హార్టికల్చర్ రంగానికి ఖర్చు పెడితే 2019-24 మధ్య కాలంలో కేవలం 1987 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. అయితే 2024 నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం 1,200 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టింది. దీని ద్వారా దాదాపు 52% మనకి అడిషనల్ ఎక్స్పెండిచర్ చేసింది సార్. ఇట్లా మనకి ఈ మైక్రో ఇరిగేషన్లో కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మైక్రో ఇరిగేషన్ కాన్సెప్ట్ని కుప్పంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితము మొదటగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంప్లిమెంట్ చేశారు సార్. తర్వాత ఆయన టాస్క్ ఫోర్స్ చైర్మన్గా భారతదేశ వ్యాప్తంగా మైక్రో ఇరిగేషన్ని దాని యొక్క అడ్వాంటేజెస్ చెప్పి పెద్ద ఎత్తున వారు విస్తృతంగా దాన్ని రైతాంగం వినియోగించుకునేటట్టు చేశారు. ఈ మైక్రో ఇరిగేషన్ ద్వారా ఎలక్ట్రిసిటీ 35% ఆదా అవుతా ఉంది, ఫెర్టిలైజర్ 40% ఆదా అవుతా ఉంది, లేబర్ 35% ఆదా అవుతా ఉంది, గ్రాస్ ప్రొడక్టివిటీ కనీసం 30-60% పెరుగుతూ ఉంది. అయితే గత ప్రభుత్వం ఈ స్కీమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 హెక్టార్లకి మైక్రో ఇరిగేషన్ మనం అమర్చవచ్చు. దాని ద్వారా రాబోయే 7 సంవత్సరాల్లో 8,000 కోట్ల రూపాయలు అడిషనల్ ఇన్కమ్ని జనరేట్ చేసే అవకాశం ఉందనేది చాలా గణాంకాల్లో స్పష్టంగా మనకి తెలుస్తా ఉంది సార్. ఇంత ప్రాముఖ్యత కలిగిన స్కీమ్ని గత ప్రభుత్వం పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉంది. అలాగే ఆయిల్ పామ్, ఈ ఆయిల్ పాము మన రాష్ట్రంలో దాదాపు 2,49,000 ఎకరాల్లో ఉంది సార్. ఈ ప్రభుత్వం ఏర్పడాక మొట్టమొదటిసారిగా కొత్త ఏరియాస్లో కూడా, అంటే బాపట్ల జిల్లాలో కొన్ని ప్రాంతాలు, మా మాటూరు కానీ లేకపోతే అద్దంకి నియోజకవర్గం, కొండేపి, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఆయిల్ పామ్ని ప్రోత్సహిస్తూ ఉంది. దీని ద్వారా కూడా పెద్ద ఎత్తున మనకి దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రభుత్వం చాలా చక్కగా మైక్రో లెవెల్లో ప్లాన్ చేయడం ద్వారా ఈ యొక్క దిగుబడి పెరుగుతూ ఉంది సార్. చివరిగా ఏంటంటే ఇంత ప్రాముఖ్యత, ఇంత కంట్రిబ్యూట్ చేస్తున్న ఈ యొక్క హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత చాలా పెద్ద ఎత్తున ఉంది సార్. అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పోలిస్తే హార్టికల్చర్ ఆఫీసర్ నంబర్ చాలా తక్కువ సార్. కాబట్టి దయచేసి ప్రభుత్వం హార్టికల్చర్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ కూడా చేయాలి. అలాగే ఈ యొక్క హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఎవరైతే మన స్వర్ణ వార్డుల్లో, స్వర్ణ గ్రామాల్లో ఉన్నారో వారిని పూర్తిగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కేటాయించాలి. అలాగే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన అవన్నీ కూడా మనం కోల్పోయాం. పోయిన సంవత్సరం కొంత కరెక్ట్ చేశారు, ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో వాటిని కన్క్లూడ్ చేస్తున్నాం సార్, రివాంప్ చేస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద ఎత్తున ఇంకా ఆ యొక్క స్కీమ్స్ నంబర్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చివరిగా ఈ ప్రభుత్వం కేవలం ఈ యొక్క రాష్ట్ర రైతాంగాన్ని ఓటు బ్యాంక్గా చూడలేదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఒక మూల స్తంభంగా రైతాంగాన్ని చూస్తూ ఉంది. కాబట్టే ఈ యొక్క పనితీరు కనబరుస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి, ఇప్పుడు ఈ 2 పొద్దులు పోయినా సుమారు 30 మంది మాట్లాడడానికి పేర్లు నేమ్స్ వచ్చాయి నాకు. అంచేత కొంచెం క్లుప్తంగా మాట్లాడితే మంచిది. 30 మంది మాట్లాడాలి, అప్పుడే